ఆడపడుచు అన్నిటికీ అర్హత అధికారం కలిగినటువంటి అమ్మాయి ఇంట్లో. అందుకని ప్రతి ఒక్క విషయానికి ఆడపడుచు ఉండాలి అనేటువంటిది ఒక లింక్ పెట్టారు మన పెద్దవాళ్ళు కూడా. మంగళహారతి పట్టాలి, ఇంట్లో ఆడపిల్ల సంతృప్తికరంగా ఉండాలి. మన హిందూ ధర్మంలోనైనా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పిడకల్లో పోయేంత వరకు ఏమేం కావాలో మొత్తం పుట్టింటి వారే చూడాలని శాస్త్రం. అత్తంటికి పెళ్లి చేసి పంపించిన ఆడపిల్ల పెట్టుకున్నటువంటి కుంకుమ బొట్టు దగ్గర నుంచి, కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి, పెట్టుకునే పుష్పాల దగ్గర నుంచి అన్నీ కూడాను పుట్టింటి వారే ఇవ్వాలి. ఎప్పుడు కూడా పుట్టింటి వారు మేము నీకు తోడుగా ఉన్నామని చెప్పడం కోసం, ఒక సపోర్ట్ కోసం. అందుకని వడి బియ్యం పోయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తుంటారు. మన ధర్మంలో ఏంటంటే 12 సంవత్సరాలు ఏ ఆడపిల్ల అయితే పుట్టింటి దీపాన్ని కూడా చూడకుండా ఉంటుందో ఆ ఆడపిల్లకి పుట్టింటికి సంబంధం తెగిపోయినట్టు లెక్క. పుష్కర కాలం. దీని పరమార్థం ఏంటి? చూడకుండా ఉండమని కాదు, కనీసం ఒక్కసారి వెళ్ళిన దీపాన్ని చూసిరా, మీ పుట్టింటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం కోసం చేసినటువంటి ఒక విధానం ఇది.